నిజంగా అందరూ రసజ్ఞులు. మా దర్శనం వెంకన్న గారు వచ్చారు, వారికి ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం మొత్తం దర్శనంలో లైవ్గా వారు ఇస్తున్నారు. మొదటి నుంచి వారు రావడం మాకు ఆనందదాయకం. వారు ఆషాఢి మహోత్సవం మరకుక్లో మొన్న అద్భుతంగా శాస్త్రి గారి ప్రోగ్రాం పెట్టించారు. దాంట్లో ఎన్నో విషయాలు మేము విన్నాం. అంటే మన తెలుగువారికి పంచకట్టు గురించి అద్భుతంగా చెప్పారు వారు. అంటే తెలుగువాడంటే పంచ కట్టడం, పంచి పెట్టడం, పంచాక్షరి మంత్రాన్ని పట్టడం అని ఒక అద్భుతమైన విషయాన్ని మాకు చెప్పారు. శాస్త్రి గారికి ధన్యవాదాలు. తర్వాత మనం ఇప్పుడు శాస్త్రి గారిని సన్మానించుకుందాం. ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారిని దర్శనం వెంకన్న గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మా అందరికీ సంతోషం. గారు ప్రెసిడెంట్ గారు వేదికపైకి రావాలండి. ఫెడరేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు. వయోలిన్ విద్వాంసులు మహావాది విశ్వనాథ్ శాస్త్రి గారికి సన్మాన కార్యక్రమం శ్రీనివాస్ గారి ద్వారా. అయ్యా, ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారు శ్రీనివాస్ గారు, వీరు కాలనీ ప్రెసిడెంట్, 20 కాలనీస్ ప్రెసిడెంట్ అంటండి. ఒకసారి గట్టిగా చప్పట్లు. ఒక కాలనీ ప్రెసిడెంట్ అంటేనే చాలా కష్టం ఈ రోజుల్లో. 20 కాలనీలకు ప్రెసిడెంట్ అంటే అసలు చెప్పనక్కర్లేదు. వారు మహావాది విశ్వనాథ్ శాస్త్రి గారిని సన్మానిస్తారు. సార్, విశ్వనాథ్ శాస్త్రి గారిని వయోలిన్ పై. వాయులీనం మహావాది విశ్వనాథ్ శాస్త్రి గారు. సార్, మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు సిద్ధంగా ఉండాలండి. ఆదిత్య ప్రసాద్ గారు వేదికపైకి రావాలండి దయచేసి ప్లీజ్. మహావాది విశ్వనాథ్ శాస్త్రి గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఒకసారి గట్టిగా చప్పట్లండి. మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు. మృదంగం విద్వాంసులు మామిళ్ళపల్లి చంద్రకాంత్ గారిని సత్కరిస్తారు. సార్, చంద్రకాంత్ గారిని సత్కరించవలసిందిగా ఆదిత్య ప్రసాద్ గారిని కోరుకుంటున్నాను. అయ్యా, అందరికీ ప్రసాదం ఉందండి, దయచేసి ప్రసాదం తీసుకొని వెళ్ళాలండి. ఉండండి ప్లీజ్. సార్, తర్వాత కాళహస్తి వైభవం గురించి సామవేదం షణ్ముఖ శర్మ గారు 25, 26, 27 శని ఆది సోమవారాల్లో సాయంత్రం 5:30 ఇదే గ్రౌండ్స్లో వారి ప్రవచనం ఉంటుంది. అందరికీ ఆహ్వానం ఇదే. 25, 26, 27 శని ఆది సోమ. తర్వాత మన గురువుగారి తండ్రి గారి శత జయంతి ఉత్సవాలు, ముప్పవరపు కేశవరావు గారి శత జయంతి పురస్కార కార్యక్రమం 23/1/2025 నుండి 31/1/2025 వరకు గురువారం నుండి శుక్రవారం వరకు 9 రోజులు గుంటూరులో
బృందావన్ గార్డెన్స్లో నిర్వహిస్తున్నారండి. మీరందరూ కూడా ఇదే ప్రత్యేకమైన ఆహ్వానంగా చేసుకొని రావచ్చు. ఒకసారి గురుగారి తండ్రి గారి ముప్పవరపు కేశవరావు గారి శత జయంతి పురస్కర శ్రీమద్ రామాయణ ప్రవచన నవాహ జ్ఞానయజ్ఞం అది గుంటూరులో బృందావన్ గార్డెన్స్లో జరుగుతుంది. ఆ కార్యక్రమానికి అందరు కూడా ఆహ్వానితులే. తర్వాత మన దర్శనం వెంకన్న గారు అన్నయ్య మాకు వెంకన్న వచ్చిందంటే